రోజు అమరావతిలో మహిళల మీద జరిగిన దాడి, ఈ రోజు మహిళల మీద జరిగిన దాడి, అక్కడ ఒక గర్భవతి వచ్చి బయటకు వచ్చి బాబు టపాకాయలు అవి కాలవద్దు అని చెప్తే ఆ అమ్మాయిని లాక్కొచ్చి కొట్టి కావాలని చెప్పి ఆ తల్లి గర్భం మీద తంతే మరి ఇటువంటి దుర్మార్గుడిని మొన్న పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకొచ్చారు. ఏం చెప్తారు వీళ్ళు? అడు మా వాడు కాదు. ఓకే, మీ వాడు కాదు, ఒప్పుకున్నాం. కంప్లైంట్ నువ్వే ఇవ్వాలి కదా. నీకు మానవత్వం ఉంటే నువ్వు మనిషి పోతే మనిషి పుట్టుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా గర్భవతిని, నీకు తల్లి ఉంది, కూతురు ఉంది, చెల్లెలు ఉన్నారు, ఎంత అపూర్వంగా చూసుకుంటాం. సాంప్రదాయం కదా. ప్రపంచంలో ఎవరైనా సరే గర్భవతి లేడీని ఎంత అపూర్వకంగా గౌరవంగా చూస్తారో అందరికి తెలుసు. అటువంటి గర్భవతిని వాడు పిచ్చి పిచ్చిగా జుట్టు పట్టి లాగి కొడతంటే నీ వాడు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వాడిని సరెండర్ చేయించలా? ఏమంటే మా వాడు కాదండి, వాడు వేరే పార్టీకి సంబంధించిన వాడండి. వేరే పార్టీకి సంబంధించిన వాడు నీ సంబరాల్లో ఎందుకున్నాడు? వాడు వేరే పార్టీ వాడు కాదని తెలిస్తే నువ్వెందుకు ఊరుకున్నావు? పోలీసులకు వాడిని నువ్వెందుకు పట్టివ్వాలి? ఆమె భర్త వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా మీరెవరు మాట్లాడలా? అంటే ఏంటంటే ఈ పార్టీలో ప్రతి వాడు ఒక ఉన్మాది. చేయటం మేము చేయలేదంటాం.